మీ మధ్యకు మేము ఈ ఈ సమయంలో దేవుని వాక్యాన్ని అంటే మంచి వార్తను మేము తీసుకుని వచ్చాం. అదేమిటంటే యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూలోకానికి మనందరి కోసం వచ్చారు. ఇది మాకు తెలిసిందే. నిన్నే క్రిస్మస్ జరిగింది. చాలామంది క్రిస్మస్ సంబరాలు చేస్తూ ఉన్నారు. అదేదో వీరు కూడా అదే అనుకుంటున్నారేమో. కానీ నేను చెప్పేది ఏంటంటే యేసుప్రభు పుట్టాడు. ఎందుకు పుట్టాడంటే మనం చనిపోకుండా ఉండడానికి. ఆయన చనిపోవడానికి పుట్టాడు. కాబట్టి మనం చనిపోవడం ఎందుకు ఎలాగంటే పుట్టిన ప్రతి మనిషి చనిపోతాడు, తప్పకుండా చనిపోవలసిందే. కానీ చనిపోయిన తర్వాత మరో మరణం ఉంది, అది రెండవ మరణం. దాని నుంచి తప్పించాలంటే యేసుక్రీస్తు ప్రభు వారు చనిపోవలసి వచ్చింది. మన ఆత్మను రక్షించడానికి పరిశుద్ధుడైన వాడు చనిపోవలసి వచ్చింది. దాని గురించి ప్రకటించడానికి మేము వచ్చాం. సువార్త అన్నారు కదా, మధ్య ఏంటి మరణ వార్త చెప్తున్నారు అనుకుంటున్నారేమో. కాదండి, కాదు. ఆ మరణం మనం పొందవలసింది, మనకు పడవలసిన శిక్ష యావత్తంతా ఆయన పడ్డాడు కాబట్టి మనకైతే మాత్రం ఇది శుభవార్తే. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎలా చెప్తున్నారు, ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారని. కాబట్టి ఈ మహిమను మనం పొందలేకపోవడానికి కారణం ఏమవుతుందంటే పాపం అడ్డొస్తుంది. ఇది ఎవరిలో ఉందంటే మగవారిలో ఉందంటే మగవారిలోనే కాదు, ఆడవారిలో అంటే ఆడవారిలో కాదు, పిల్లల్లో ఉందంటే పిల్లల్లో కాదు, వృద్ధుల్లో అంటే వృద్ధుల్లో కాదు, అందరిలోనూ పాపం ఉంది. ఆ పాపం వల్ల ఏమవుతుందంటే దేవుడిచ్చే మహిమ ఒకటి ఉంది. ఆ మహిమను మనం పొందలేకపోతున్నాం. ఆ మహిమ ఎక్కడ పొందుతామంటే ఆత్మ ద్వారా కానీ ఆత్మలో పొందుతాం. కాబట్టి మన ఆత్మను రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చారు. ఆయన ద్వారాగానే తప్పితే మరి ఎవరి వల్ల కూడా ఆ మనశ్శాంతి కానీ లేకపోతే మహిమను కానీ పొందలేము. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారు ఈ భూలోకంలో ఉన్నప్పుడు ఆయన చెప్పిన మాటలు ఏంటంటే, నేనే మార్గమును, నేనే సత్యమును, జీవమునై ఉన్నాను. నా ద్వారానే తప్ప ఎవడునో తండ్రి వద్దకు రాడు, పరలోక రాజ్యం చేరడని. మనం పరలోక రాజ్యం చేరాలనుకుంటే ఈ మార్గము గుండా మనం వెళ్ళాలి. ఈ మార్గము గుండా వెళ్ళిన తర్వాత మనకేమవుతుందంటే సత్యం అనేది ఏంటో తెలుస్తుంది. సత్యాన్ని మనం పూర్తిగా తెలుసుకుంటే సర్వసత్యంలో నడిపింపబడతాం. సర్వసత్యంలో మనం నడిపింపబడితే జీవ మార్గం మనకు కలుగుద్ది. జీవము మనకి అనుగ్రహిస్తాడు. నిత్య జీవాన్ని మనకు అనుగ్రహిస్తాడు. అక్కడ మరణం ఉండదు, ఏడ్పు ఉండదు, దుఃఖం ఉండదు, ఎంతో సంతోషంతో ఉంటాను. అటువంటి పరిస్థితి నేను కూడా నా పాపము చేత, నా అపరాధముల చేత నేనెంతో బాధతో ఉన్నప్పుడు యేసు ప్రభువును తెలుసుకుని అంగీకరించిన తర్వాత ఆ సంతోషాన్ని నేను పొందాను. అటువంటి సంతోషం మీరు కూడా పొందాలనే ఉద్దేశంతో దేవుని ప్రేమను బట్టి మీ ఊరికి రుస్తుంబాదాకు వచ్చాను. ప్రియమైనటువంటి వారులారా, యేసుక్రీస్తు ప్రభు నిజముగా లోకరక్షకుడు. ఆయన ద్వారా తప్పితే మనకి పాప క్షమాపణ లేదు. యేసు రక్తము ప్రతి పాపము నుంచి మనం పవిత్రంగా చేస్తుంది. ఎంత ఘోర పాపం అయినా సరే, ఏ పరిస్థితుల్లో ఉన్నప్పటికైనా సరే, ఎంత పాపంలో నువ్వు మునిగిపోతున్నా సరే, యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకుంటే చాలు. ఆయన మృతుల్లో నుంచి లేచాడనేసి నమ్మితే చాలు, నీ హృదయం విశ్వసిస్తే చాలు, దేవుడు నిన్ను రక్షిస్తాడు. ఎవరైతే దేవుణ్ణి అంగీకరిస్తారో, ఎందరైతే తనను అంగీకరిస్తారో వారందరికీ కూడా దేవుని పిల్లలకి అధికారాన్ని ఆయన అనుగ్రహిస్తూ వచ్చాడు. ప్రియమైన వాళ్ళారా, మనకు తల్లిదండ్రులు ఉంటారు, మనకి ధనధాన్యాలు సమృద్ధిని ఇస్తారు ఇక్కడ ఈ లోకంలో. మనకి పరలోకంలో కూడా తండ్రి ఉన్నాడు. ఆ తండ్రిని మనం వారసులుగా అవ్వాలనుకుంటే ఆయన్ని అంగీకరించాలి. ప్రియమైన వాళ్ళారా, యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించండి. అప్పుడు మీరు మీ ఇంటి వారు రక్షణ పొందుతారు. మీకు ఇంకా చెప్పడానికి మాకు సమయం లేదు. ఇక్కడ దగ్గరలో ఉన్న హెర్మోన్ ప్రార్థనా మందిరము రుస్తుంబాదాలో రోడ్డు మీదే మీకు పక్కన ఉంటుంది. అక్కడ ఆదివారం ఉదయం ఆరాధన జరుగుద్ది, అలాగే శుక్రవారం ప్రత్యేక గుడికి జరుగుద్ది. మీరందరూ వచ్చి పాల్గొని దేవుని మేలు పొందండి.